కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉన్న పెరింతల్ మన్నా అనే ఒక అందమైన పల్లెటూరి లాంటి పట్టణంలో జరిగిన ఈ కథ వింటే ప్రేమ పేరుతో దాగున్న సైకోయిజం ఒక మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో మీకే అర్థమవుతుంది. ఒక అమ్మాయి నో చెప్తే దాన్ని అంగీకరించలేని ఒక ఉన్మాది ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా చిదిమేశాడో, చట్టంతో ఎలా ఆడుకున్నాడో చెప్పే డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇది. పెరింతల్ మన్నలోని యలంకులం ప్రాంతంలో సికే బాలచంద్రన్ అనే ఒక వ్యక్తి ఒక స్టేషనరీ మరియు బొమ్మల షాప్ నడుపుకుంటూ తన భార్య సింధు, ఇద్దరు కూతుర్లైన దృశ్య, దేవశ్రీలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఆ 50 లక్షల విలువ చేసే దుకాణమే ఆ కుటుంబానికి ఆధారం. తండ్రికి సహాయంగా తల్లి, కూతుర్లు కూడా అప్పుడప్పుడు ఆ దుకాణంలో వ్యాపారం చేస్తూ ఉండేవారు. పెద్ద కూతురు దృశ్య చాలా తెలివైన అమ్మాయి. చిన్నప్పటి నుంచే సమాజంలో అన్యాయాలను చూసి రగిలిపోయే ఆమెకు భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ లాయర్ అవ్వాలి అన్నది అతిపెద్ద కళ. ఆ లక్ష్యంతోనే పాలక్కడ్ జిల్లాలోని నెహ్రూ లా కాలేజీలో లా 3rd ఇయర్ చదువుతుంది. కూతురు లాయర్ అయ్యాక ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చెయ్యాలి అని బాలచంద్రన్ ఎన్నో కలలు కన్నాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న ఆ ఇంటి గడప మీద ఒక ఉన్మాది నీడ పడుతుందని వాళ్ళెవరూ ఊహించలేదు. ఆ నీడ పేరే వినీష్ వినోద్. ఒకసారి మీరే ఊహించుకోండి, పచ్చని కేరళ పల్లెటూరు, ఒక హ్యాపీ ఫ్యామిలీ, లాయర్ అవ్వాలన్న కలలతో ఉన్న ఒక అమ్మాయి. వీళ్ళకి ఏ కష్టం రాకూడదు కదా. కానీ ఒక సైకో ఎంట్రీ ఈ ఫ్యామిలీని ఎలా నాశనం చేసిందో వింటే మీరు కూడా ప్రేమ పేరుతో వెంటపడే వాళ్ళని చూస్తేనే భయపడతారు. వినీష్ దృశ్యతో పాటు 1వ తరగతి నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు ఒకే చోట కలిసి చదువుకున్న కుర్రాడు. స్కూల్ డేస్ నుంచే వాడికి దృశ్య మీద ఒక రకమైన అబ్సెషన్ ఉండేది. అది ప్రేమ కాదు, ఆమె తనకు మాత్రమే సొంతం కావాలి అన్న ఒక పిచ్చి. ఇంటర్ 2nd ఇయర్లో ఉన్నప్పుడు వాడు దృశ్యకు ప్రపోజ్ చేశాడు. దానికి నాకు ఇలాంటి పిచ్చి పనులు ఇష్టం లేదు, నా లైఫ్ నా గోల్స్ వేరు, నన్ను డిస్టర్బ్ చేయకు అని దృశ్య ఖచ్చితంగా ముఖం మీదే చెప్పేసింది. అప్పుడు ఆ పిచ్చి కుర్రాడికి అర్థం కావాల్సింది ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు అని. కానీ వాడు మారలేదు. ఇంటర్ 2nd ఇయర్ తర్వాత దృశ్య లా కాలేజీలో చేరి తన కెరియర్లో ముందుకు వెళుతుంటే వినీష్ మాత్రం చదువు మానేసి పని పాట లేకుండా ఆ ఊర్లో గాలికి తిరిగే జులాయిగా మారిపోయాడు. వాడు 24 గంటలు దృశ్య గురించి ఆలోచించడం, ఆమె కాలేజీ బస్ స్టాప్ దగ్గర ఆమె వెళ్లే దారిలో వెనకాలే వెంటపడటం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు వినకపోవడంతో దృశ్య వాడిని పూర్తిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. వన్ సైడ్ లవ్ లో ఉన్న సైకోలకు అవతలి వాళ్ళు తమను దూరం పెడుతుంటే వాళ్ళల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, దాంతో పాటు విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతాయి. అయితే వినీష్ కు కూడా అదే జరిగింది. నన్నే కాదంటుందా అన్న పగ వాడిలో రగిలింది. అది 2021 మార్చి. ఒకరోజు వినీష్ నేరుగా బాలచంద్రన్ షాపుకు వెళ్ళి, అంకుల్, నేను మీ కూతురు దృశ్యను ప్రేమిస్తున్నాను, నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. అప్పుడు బాలచంద్రన్ వాడిని పైనుంచి కింద వరకు చూసి, నీకు డిగ్రీ లేదు, కనీసం ఉద్యోగం లేదు, నా కూతుర్ని నువ్వు ఎలా పోషిస్తావురా? అసలు నా దగ్గరకు వచ్చి నా కూతుర్నే పెళ్లి చేసుకుంటాను అనడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా నిలదీశాడు. దానికి వినీష్, లేదంకుల్, మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది అని ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. దాంతో వెంటనే బాలచంద్రన్ దృశ్యకు ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ లో పెట్టి తన కూతురుని ఈ విషయం గురించి అడగ్గా, నాన్న, వాడొక సైకో, వాడంటే నాకేమాత్రం ఇష్టం లేదు, వాడిని అసలు ముందు షాప్ దగ్గర నుంచి గెంటేయండి అని దృశ్య తేల్చి చెప్పింది. పరువు పోయిన వినీష్ అవమాన భారంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ వాడి టార్చర్ మాత్రం ఆగలేదు. రోడ్ల మీద, కాలేజీ దగ్గర దృశ్యను పదే పదే ఇబ్బంది పెడుతూ ఉండటంతో ఏప్రిల్ 2021లో బాలచంద్రన్ నేరుగా పెరింతల్ మన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి వినీష్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వినీష్ ను స్టేషన్ కు పిలిపించారు. ఇంకోసారి ఆ అమ్మాయి దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళినట్టు తెలిసినా నిన్ను జైల్లో వేసి తోలు తీస్తాం, ఇదొక క్రిమినల్ అఫెన్స్, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. దాంతో భయపడిన వినీష్ ఇక తమ జోలికి రాడు అని ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే పోలీసుల వార్నింగ్ వాడిలో భయాన్ని కాదు, నాకు దక్కనిది ఈ ప్రపంచంలో ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక ఉన్మాదాన్ని, ఒక కిరాతకాన్ని వాడి మైండ్ లో క్రియేట్ చేసింది అని. ఒక అమ్మాయి నో చెప్తే దాన్ని స్వీకరించలేని ఆ అహంకారం, పోలీసుల వార్నింగ్ ని కూడా లెక్క చేయని ఆ కసి వినీష్ ని ఏ స్థాయికి తీసుకెళ్లి
తీసుకెళ్లిందో చూడండి. ఒక సైకో ఎలా ప్లాన్ చేస్తాడో, ఆ చీకటి రాత్రి వాడు చేసిన విధ్వంసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది జూన్ 16, 2021 అర్ధరాత్రి సమయం. వినీష్ తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు. దృశ్యను చంపాలంటే ఆమె తండ్రి బాలచంద్రన్ ఇంట్లో ఉండకూడదు. ఆయన ఇంట్లో ఉంటే తను ఆ అమ్మాయిని ఏమీ చేయలేడు. అందుకే వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ కుటుంబానికి ఆధారమైన 50 లక్షల రూపాయల విలువ చేసే షాపు దగ్గరికి అర్ధరాత్రి చీకట్లో వెళ్ళాడు. తాను తెచ్చిన పెట్రోల్ బాటిల్తో ఆ షాపు మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీశాడు. దాంతో క్షణాల్లోనే ఆ షాపు మొత్తం భగభగా మండుతూ బూడిదవడం మొదలైంది. తెల్లవారుజాము సమయానికి పోలీసుల నుంచి, చుట్టుపక్కల వారి నుంచి బాలచంద్రన్ గారు, మీ షాప్ కాలిపోతుంది, అర్జెంటుగా రండి అని ఫోన్ వచ్చింది. నిద్రమత్తులో ఉన్న బాలచంద్రన్ తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి కాలిపోతుందని తెలిసి పిచ్చివాడిలా రోడ్డు మీదకు పరిగెత్తాడు. అయితే వినీష్ ఎదురు చూస్తున్నది సరిగ్గా దీనికోసమే. ఇప్పుడు బాలచంద్రన్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉన్నది కేవలం 3 ఆడవాళ్లు మాత్రమే. దృశ్య, ఆమె తల్లి సింధు, దృశ్య తల్లి దేవశ్రీ. ఇదే సరైన టైం అనుకున్న వినీష్ తన ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఒక పదునైన కత్తిని తీసుకొని నేరుగా దృశ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఇదొక ఎమోషనల్ మర్డర్ కాదు, పక్కాగా ప్లాన్ చేసి ఆయుధంతో వెళ్లిన మర్డర్. ఇంటి తలుపులు నెట్టుకొని లోపలికి అడుగుపెట్టిన వినీష్ చేతిలో కత్తితో, కళ్ళల్లో కసితో ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. వాడిని చూడగానే ఇంట్లోని ఆడవాళ్లు ప్రాణభయంతో వణికిపోయారు. దృశ్య పారిపోవడానికి ప్రయత్నించే లోపే వినీష్ కత్తితో ఆమె మీదకు దూకాడు. దృశ్యను కత్తితో పొడుస్తున్న వినీష్ ను అడ్డుకోవడానికి దృశ్య తల్లి సింధు అడ్డుపడింది. వాడు కత్తితో ఆమె తల మీద బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి రక్త మడుగులో పడిపోయింది. ఇక మిగిలింది 13 ఏళ్ల దేవశ్రీ. తన అక్కను కిరాతకంగా పొడుస్తున్న రాక్షసుడిని ఆపడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిన్నారి వాడి కాళ్ళు పట్టుకొని బతిమాలింది, అడ్డుకోబోయింది. కానీ ఆ కసాయి వాడు ఆ చిన్నారి చేతుల మీద, ఒంటి మీద కూడా కత్తితో దారుణంగా పొడిచాడు. ఆ తర్వాత దృశ్యను పట్టుకొని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 22 సార్లు ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. అందులో 5 పోట్లయితే నేరుగా ఆమె గుండెల్లోకి దిగాయి. ప్రాణాలతో గిలగిల్లాడుతున్న దృశ్య ఆ నెత్తుటి మడుగులోనే ప్రాణాలు విడిచేసింది. ఇక తన లక్ష్యం నెరవేరింది అని కన్ఫర్మ్ చేసుకున్న వినీష్ ఆ రక్తంతో తడిసిన బట్టలతోనే కత్తి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయానికి షాపు కాలిపోయింది అన్న బాధలో ఉన్న బాలచంద్రన్ కు మరొక పిడుగులాంటి ఫోన్ కాల్ వచ్చింది. బాలచంద్రన్, మీ ఇంట్లో మీ భార్య పిల్లలను ఎవరో కత్తితో పొడిచారు, త్వరగా రండి అనే మాట వినగానే ఆ తండ్రి గుండె ఆగిపోయినంత పనయ్యింది. దేవుడా అని అరుస్తూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న తన భార్యను, చిన్న కూతుర్ని చూసి గుండెలు బాదుకున్నాడు. వాళ్లను వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ లాయర్ అయ్యి తనకు పేరు తెస్తుంది అని కలలు కన్న తన పెద్ద కూతురు దృశ్య అప్పటికే ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటువైపు ఇంట్లో నుంచి పారిపోయిన వినీష్ రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆటో నాపి, అన్నా నాకు యాక్సిడెంట్ అయింది, నా బట్టల నిండా ఉన్నది నా రక్తమే, దయచేసి నన్ను అర్జెంటుగా రైల్వే స్టేషన్ లో దించు అని కంగారు పడుతూ చెప్పాడు. అయితే అప్పుడు ఆ ఆటో డ్రైవర్ చూపించిన సమయస్ఫూర్తి ఈ కేసులోనే ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అతనికి అప్పటికే ఊర్లో జరిగిన మర్డర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. వినీష్ బట్టల నిండా రక్తం చూసి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళాలి, కానీ వీడేంటి రైల్వే స్టేషన్ కి వెళ్తానంటున్నాడు అని ఆ ఆటో డ్రైవర్ కి డౌట్ వచ్చి వీడే హంతకుడు అని ఫిక్స్ అయ్యాడు. కానీ వాడితో గొడవ పడితే తనను కూడా ఆ కత్తితో పొడుస్తాడు అని భయపడి, సరే తమ్ముడు కూర్చో అని నార్మల్ గా మాట్లాడుతూనే ఆటోను రైల్వే స్టేషన్ కు కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు పోనిచ్చాడు. ఉదయం 8:30 గంటల కల్లా ఆటో డ్రైవర్ వినీష్ ను నేరుగా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వాడిని అరెస్ట్ చేసి విచారణ గదిలోకి లాక్కెళ్లారు. వాడి దగ్గర ఉన్న రక్తపు మరకలంటిన కత్తిని, వాడి బట్టలను సీజ్ చేశారు. పోలీసుల ఇంట్రాగేషన్ లో వినీష్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అవును సార్, ఆ షాపుకు నిప్పు పెట్టింది, దృశ్యను చంపింది నేనే. నాకు ఆ అమ్మాయి కంటే ఎవరూ ఎక్కువ కాదు, ఆమె నాకు దక్కనప్పుడు ఎవరికీ దక్కకూడదు, అందుకే చంపేశాను సార్ అని తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఈ కేసు క్లోజ్ అయిపోయిందని, ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేస్ అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కేరళ అసెంబ్లీలో కూడా చర్చకొచ్చింది. అప్పటి సీఎం అయిన పినరయి విజయన్ గారు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సరిగ్గా కొన్ని గంటల తర్వాత వినీష్ తన వాంగ్మూలాన్ని పూర్తిగా మార్చేశాడు. సార్, దృశ్యను చంపాలని నేను అనుకోలేదు సార్, నా చెవిలో ఎవరో గుసగుసలు
డ్రామాలాడుతున్నారు. ఒక గొంతు నాతో మాట్లాడుతూనే ఉంది, ఆమె నీ భార్య, ఆమెను వదులుకోవద్దు, ఆమెను చంపేస్తే ఆమె శాశ్వతంగా నీకే సొంతమవుతుంది అని ఆ వాయిస్ నన్ను కంట్రోల్ చేసింది సార్. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు అని ఒక పిచ్చి పట్టిన వాడిలా నటించడం మొదలుపెట్టాడు. అది చూసి పోలీసులకు మతిపోయింది. పక్కా ప్లాన్ తో పెట్రోల్ పోసి షాపు తగలబెట్టి తండ్రిని డైవర్ట్ చేసి ఆ తర్వాత కత్తి తీసుకొని వచ్చిన వాడు ఇప్పుడు తనలో ఇంకెవరో ఉన్నారని మెంటల్ ఇల్నెస్ ఉన్నట్టు డ్రామాలాడుతున్నాడు. ఒకవేళ డాక్టర్లు వాడికి నిజంగానే మెంటల్ ప్రాబ్లం ఉందని సర్టిఫై చేస్తే కోర్టు వాడికి శిక్ష వేయదు, జైలుకు బదులు మెంటల్ హాస్పిటల్కు పంపుతారు. అసలు వినీష్ ఆడుతున్న ఈ సైకలాజికల్ గేమ్ ఏంటి? వాడు నిజంగానే పిచ్చివాడా, లేదంటే చట్టం నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమా ఇది? మరి కొద్ది నెలల్లోనే ఈ సైకో ఏకంగా 4 రాష్ట్రాల పోలీసుల కళ్ళు గప్పి ఎలా పారిపోయాడు అనేది తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు చాలా డీటెయిల్డ్గా తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సార్, నా చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నారు. ఏదో కంటికి కనిపించని ఒక శక్తి నన్ను కంట్రోల్ చేస్తుంది. ఆమె నీ భార్య, ఆమెను వదులుకోకు, ఆమెను చంపేస్తే ఆమె శాశ్వతంగా నీకే సొంతమవుతుంది అని ఆ వాయిస్ నన్ను కంట్రోల్ చేసింది సార్. నేనేం చేస్తున్నానో అప్పుడు నాకే తెలియదు. ఇదంతా నా కంట్రోల్లో నేను లేనప్పుడు జరిగింది సార్ అని వినీష్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ల బుర్రలు వేడెక్కిపోయాయి. పక్కా ప్లాన్ తో పెట్రోల్ కొని షాపు తగలబెట్టి ఆ తర్వాత ఇంటికెళ్లి కత్తితో 22 సార్లు పొడిచి ఒక ప్రాణాన్ని తీసిన వాడు ఇప్పుడు తనలో ఇంకెవరో ఉన్నారని డ్రామాలాడుతున్నాడు. పోలీసులకు వాడి కన్నింగ్ మైండ్ ఇట్టే అర్థమైపోయింది. చట్టం దృష్టిలో ఉన్మాదం అనేది నేరస్తులకు ఒక అతిపెద్ద రక్షణ కవచం. ఒకవేళ నేరం చేసిన వాడికి పిచ్చి ఉంటే ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం వాడికి ఉరిశిక్ష లేదా కఠిన కారాగార శిక్ష పడదు. దానికి బదులు వాడిని మెంటల్ హాస్పిటల్కు పంపుతారు. ఈ విషయం ఇంటర్నెట్ లో ఎక్కడో చదివి వినీష్ ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి కావాలనే పిచ్చివాడిలా నటిస్తున్నాడని పోలీసులకు క్లియర్ గా అర్థమై, రేయ్ నీ పిచ్చి నాటకాలు మా దగ్గర సాగవు. ఒక మతి స్థిమితం లేనివాడు రాత్రికి రాత్రే పెట్రోల్ కొని తండ్రి షాపును తగలబెట్టి తండ్రి అక్కడికి వెళ్ళగానే ఖచ్చితంగా అదే సమయంలో ఇంట్లోని ఆడవాళ్ల మీద దాడి చేస్తాడా? ఇదంతా ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ స్కెచ్ అని పోలీసులు వాడికి తమ స్టైల్లో గట్టి మర్యాదలు చేశారు. వాడి రక్తపు మరకలున్న బట్టలు, కత్తి, షాపు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ అన్ని పక్కాగా సేకరించి ఏకంగా 518 పేజీల భారీ ఛార్జ్ షీట్ రెడీ చేశారు. ఈ ఆధారాలతో వినీష్ కు ఖచ్చితంగా ఉరిశిక్ష లేదంటే జీవితకాలపు శిక్ష పడటం ఖాయమని అందరూ అనుకున్నారు. వాడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కానీ వాడి అసలు ప్లాన్ జైలు 4 గోడల మధ్య మొదలైంది. జైల్లో ఉన్న వినీష్ కు తెలుసు విచారణ మొదలైతే తాను దొరికిపోవడం ఖాయమని. అందుకే తన మానసిక పరిస్థితి బాగోలేదు అని కోర్టుని, లోకాన్ని నమ్మించడానికి వాడు ఒక భయంకరమైన డ్రామాకు తెరలేపాడు. జైల్లో దొరికిన కొన్ని క్లీనింగ్ కెమికల్స్ తీసుకొని కావాలనే తాగి తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. నోట్లో నుంచి నొరగలు కక్కుతూ జైలు గదిలో పడిపోయిన వాడిని జైలు అధికారులు వెంటనే హాస్పిటల్ కి తరలించి ప్రాణాలు కాపాడారు. అయితే ఇదే బెస్ట్ ఛాన్స్ అనుకున్న వాడి డిఫెన్స్ లాయర్లు కోర్టులో ఒక బలమైన వాదన వినిపించారు. మై లార్డ్, నా క్లయింట్ వినీష్ పరిస్థితి చూశారు కదా, అతను తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి తీవ్రమైన మానసిక వ్యాధి ఉంది. అతను ఇచ్చిన కన్ఫెషన్ అని పోలీసులు చెప్తుంది కూడా కొంచెం తేడాగానే ఉంది. కాబట్టి అతను మానసికంగా ఫిట్ గా లేడు. అతన్ని జైల్లో ఉంచితే అతని ప్రాణాలకే కాదు వేరే వాళ్ళ ప్రాణాలకు కూడా రిస్కే. అతన్ని చికిత్స కోసం ప్రభుత్వ మానసిక హాస్పిటల్ కి పంపండి అని పిటిషన్ వేశారు. అదంతా విన్న కోర్టు ఒక సైకియాట్రిస్ట్ ను అపాయింట్ చేసి వాడి పరిస్థితిని అంచనా వేయమంది. వినీష్ ఆ డాక్టర్ ముందు కూడా అత్యంత అద్భుతంగా ఒక సైకో పేషెంట్ లా యాక్టింగ్ చేశాడు. దానికి ఆ డాక్టర్ కూడా అవును ఇతనికి ట్రీట్మెంట్ అవసరం అని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా కోర్టు వాడి విచారణను తాత్కాలికంగా ఆపేసి వాడిని కోజికోడ్ లోని అత్యంత ప్రసిద్ధ కుతిరవట్టం మెంటల్ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించింది. ఒక క్రిమినల్ కి చట్టంలో ఉన్న లూప్ హోల్స్ తెలిస్తే వాడు ఎంత పెద్ద నాటకం ఆడుతాడో వినీష్ ప్రూవ్ చేశాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి కోర్టునే బురిడీ కొట్టించాడు. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి వాడు చేసిన ఆ ఎస్కేప్ ఆపరేషన్ వింటే వాడు ఎంత పెద్ద సైకోనో మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
వినీష్ ఆడిన సైకలాజికల్ గేమ్ సక్సెస్ అయింది. ఆ హై సెక్యూరిటీ సెంట్రల్ జైలు నుంచి ఒక పక్షి కూడా బయటకు పారిపోలేదు. కానీ మెంటల్ హాస్పిటల్ అనేది జైలు కాదు. అక్కడ గార్డ్స్ ఉంటారు, కానీ ఒక జైలుకి ఉండేంత సెక్యూరిటీ అక్కడ ఉండదు. రోగులను గొలుసులతో కట్టేయరు. వినీష్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. కుతిరవట్టం మెంటల్ హాస్పిటల్లో వాడికి ట్రీట్మెంట్ సాగుతుంది. కొన్ని నెలల పాటు వాడు ఎంతో సైలెంట్ గా డాక్టర్లు చెప్పినట్టు వింటూ ఒక అమాయకుడిలా ఉండిపోయాడు. సరిగ్గా 2022 డిసెంబర్ 29వ తేదీ రాత్రి వినీష్ డ్యూటీలో ఉన్న వార్డు బాయ్ తో, సార్ నా కడుపులో తిప్పేస్తుంది, నేను బాత్రూమ్ కి వెళ్ళాలి అని అడిగి బాత్రూమ్ లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. 10 నిమిషాలైంది, అరగంట అయింది, గంట దాటిపోతుంది. కానీ లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేదు. కనీసం నీళ్ల శబ్దం కూడా రావడం లేదు. దాంతో కంగారు పడిన వార్డ్ బాయ్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి బాత్రూమ్ తలుపును గట్టిగా బాదారు. కానీ లోపలి నుంచి ఎలాంటి సమాధానం లేదు. వెంటనే తలుపును బద్దలు కొట్టి లోపలికి చూశారు. అయితే లోపల ఉన్న దృశ్యం చూసి హాస్పిటల్ స్టాఫ్ కే కాదు, అక్కడికి వచ్చిన పోలీసులకు కూడా కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే బాత్రూమ్ లో వినీష్ లేడు. బాత్రూమ్ గోడ వెనక భాగంలో ఉన్న టైల్స్ పగలగొట్టబడి ఒక మనిషి దూరి పారిపోయేంత పెద్ద రంధ్రం ఉంది. ఒక మెంటల్ హాస్పిటల్లో చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక ఖైదీ ఆ గోడను ఎలా బద్దలు కొట్టాడు? పోలీసులు నిశితంగా పరిశీలిస్తే వాడి క్రిమినల్ బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేస్తుందో వాళ్ళకు అర్థమైంది. వాడికి టీ కాఫీ తాగడానికి హాస్పిటల్ వాళ్ళు ఒక స్టీల్ గ్లాస్ ఇచ్చారు. వాడు ఆ స్టీల్ గ్లాస్ అంచులను గట్టిగా వంచి ఒక పదునైన రేకులాగా మార్చాడు. ఆ మెటల్ గ్లాస్ తోనే రోజుల తరబడి బాత్రూమ్ టైల్స్ ను, సిమెంట్ ను మెల్లమెల్లగా ఎవరికి శబ్దం వినిపించకుండా గీకి గీకి గోడను పలచబరిచాడు. ఆ రోజు రాత్రి ఒక్కసారిగా వాడు తన పూర్తి బలంతో ఆ గోడను తన్నడంతో అది బద్దలైంది. ఆ రంధ్రం గుండా దూరి చీకట్లో ఒక దయ్యం లాగా గోడ దూకి పారిపోయాడు. ఆ బ్లాక్ లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వాడికి మరింత కలిసొచ్చింది. ఒక కరుడుగట్టిన సైకో కిల్లర్ తనను తాను పిచ్చివాడిగా ప్రొజెక్ట్ చేసుకొని మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు అన్న వార్త కేరళ రాష్ట్రాన్ని నిలువునా వణికించింది. కానీ ఈ వార్త విని అత్యంత భయపడింది మాత్రం దృశ్య కుటుంబమే. ఆమె తండ్రి బాలచంద్రన్, తల్లి, చెల్లి దేవశ్రీలకు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. మమ్మల్ని నాశనం చేసిన వాడు బయట తిరుగుతున్నాడు, వాడు మళ్ళీ వస్తాడు, వాడి టార్గెట్ మేమే, వాడు ఎప్పుడైనా ఇంట్లోకి చొరబడి మమ్మల్ని కూడా చంపేస్తాడేమో అన్న భయం వాళ్లను పట్టి పీడించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఆ ఇల్లు వదిలిపెట్టి బంధువుల ఇంట్లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కేరళ పోలీసులు వాళ్లకు ఫుల్ టైం సెక్యూరిటీ కల్పించారు. మరోవైపు పోలీసుల వేట మొదలైంది. ఒక నేరస్తుడు పారిపోతే పోలీసులు వాడిని పట్టుకోవాలి అంటే వాడు ఎక్కడో ఒక చోట ఫోన్ వాడాలి, లేదా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి కాంటాక్ట్ చేయాలి. అందుకే పోలీసులు వినీష్ కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల ఫోన్ నంబర్లన్నింటినీ ట్యాపింగ్ లో పెట్టారు. వాడు ఎక్కడి నుంచి కాల్ చేసినా ఆ సిగ్నల్ ను బట్టి వాడి లొకేషన్ ట్రేస్ చేయడానికి సైబర్ క్రైమ్ టీం అలర్ట్ గా కూర్చుంది. కానీ వినీష్ వాళ్ళ అంచనాలకు అందని ఒక మాస్టర్ మైండ్. వాడికి తెలుసు తాను ఏ చిన్న ఫోన్ కాల్ చేసినా పోలీసులు సెకండ్లలో తనను ట్రేస్ చేస్తారని. అందుకే వాడు ఫోన్ వాడటం మానేశాడు, ఏటీఎం కార్డులు పడేశాడు. చేతిలో చిల్లి గవ్వలేకుండా ఒక అనామకుడిలాగా వాడు రాష్ట్రాలు దాటడం మొదలుపెట్టాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లారీల్లో, గూడ్స్ రైళ్లలో ఎవరికీ కనిపించకుండా ప్రయాణించాడు. 4 నెలల పాటు వాడి ఆచూకీ ఎవరికీ దొరకలేదు. పోలీసులు కూడా వాడు చచ్చిపోయాడో లేదా దేశం దాటిపోయాడో అన్న అనుమానంలో పడ్డారు. అయితే వినీష్ ఎట్టకేలకు మహారాష్ట్ర రాజధాని లక్షలాది మంది జనం ఉండే ముంబై నగరానికి చేరుకున్నాడు. ముంబై లాంటి మహానగరంలో ఒక అనామకుడిని వెతకడం అంటే సముద్రంలో సూదిని వెతకడం లాంటిదే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు సమీపంలో ఉన్న ఒక హార్బర్ ను వాడు తన అడ్డాగా ఎంచుకున్నాడు. తన గెటప్ పూర్తిగా మార్చేశాడు. గడ్డం పెంచేసి చిరిగిపోయిన బట్టలు వేసుకొని అచ్చం ఒక బిచ్చగాడిలా, ఒక స్థానిక కూలీలాగా మారిపోయి తన పేరు చార్లీ అని మార్చుకున్నాడు. చేపలు పట్టే జాలర్లతో కలిసి సముద్రంలోకి వెళ్లడం, వాళ్ళిచ్చే కొద్దిపాటి డబ్బులతో రేవు దగ్గరే ఉన్న గుడిసెల్లో పడుకోవడం, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఒక సైకోలాగా బతకడం మొదలుపెట్టాడు. వాడి ప్లాన్ ఏంటంటే ఒక 4-5 ఏళ్ల పాటు ఇలాగే ముంబైలో ఉండిపోతే పోలీసులు తన కేసును మర్చిపోతారు. ఆ కేసు ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మెల్లగా కేరళకు వెళ్లి మిగిలిపోయిన తన పగని తీర్చుకోవచ్చు అని వాడు ఏ మొబైల్ వాడటం లేదు, సిమ్ కార్డు కూడా కొనడం లేదు.
కానీ ఎంతటి నేరస్తుడైనా వాడి ఒంటరితనం వాడిని ఏదో ఒక క్షణంలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటారు కదా. సరిగ్గా అలాగే తన వాళ్లతో మాట్లాడాలి అన్న ఆరాటం వాడిలో పెరిగింది. సరిగ్గా పారిపోయిన 4 నెలల తర్వాత ఏప్రిల్ 2023లో వినీష్ ముంబైలోని ఒక ఫ్రీ పబ్లిక్ వైఫై ఉన్న ఏరియాకు వెళ్ళాడు. సిమ్ కార్డు లేని ఒక పాత సెల్ ఫోన్లో ఆ వైఫై కనెక్ట్ చేశాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా కేరళలో ఉన్న తన క్లోజ్ రిలేటివ్ కు వాయిస్ కాల్ చేశాడు. వాడి బుర్రలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను సిమ్ వాడట్లేదు, ఇంటర్నెట్ కాలింగ్ వాడుతున్నాను, పైగా 4 నెలలు అయిపోయింది, పోలీసులు నా కాల్స్ ట్రాక్ చేయడం ఎప్పుడూ ఆపేసుంటారు అనేది వాడి నమ్మకం. కానీ వాడు మర్చిపోయిన విషయం ఏంటంటే, కేరళ పోలీసులు ఒక ఆడపిల్ల ప్రాణం తీసిన హంతకుడిని అంత ఈజీగా వదిలిపెట్టరు అని. ఒక కిల్లర్ కి ఎప్పుడు దొరికిపోతాను అన్న భయం ఉన్నప్పుడు కంటే తనని ఎవరూ పట్టుకోలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే దొరికిపోతాడు. వినీష్ వేసిన ఈ చిన్న అడుగు వాడిని ఎలా కేరళ పోలీసుల వలలో పడేసిందో ఇప్పుడు చూద్దాం. వినీష్ టెలిగ్రామ్ కాల్ చేసిన మరుక్షణమే కేరళలోని సైబర్ క్రైమ్ వార్ రూమ్ లో రెడ్ అలర్ట్ మోగింది. వాళ్ళు నిరంతరంగా మానిటర్ చేస్తున్న ఆ బంధువు ఫోన్ కు ఒక అన్నౌన్ ఐపీ అడ్రస్ నుంచి టెలిగ్రామ్ కాల్ వస్తుందని సిస్టమ్ చూపించింది. అయితే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేశారు. అది ముంబైలోని సిఎస్ఎంటి రేవు ప్రాంతం అని ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది. దాంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేరళ పోలీస్ స్పెషల్ టీం ట్రైన్ ఎక్కి ముంబైలో వాలిపోయింది. ముంబై లోకల్ పోలీసుల సహాయంతో ఆ చేపల రేవు ప్రాంతాన్ని పోలీసులు మఫ్టీలో చుట్టుముట్టారు. చేపల వలలు కడుతూ మురికి బట్టలతో గడ్డం పెంచుకొని ఉన్న ఒక వ్యక్తి మీద పోలీసుల దృష్టి పడింది. వాడి కళ్ళు, వాడి పోలికలు వినీష్ వినోద్ ఫోటోతో 100% మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఏ మాత్రం కంగారు పడినా వాడు మళ్ళీ సముద్రంలోకి దూకి పారిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఒక పోలీస్ అధికారి స్థానిక భాషలో మాట్లాడుతూ, ఏ చార్లీ ఇట్రారా అని పిలవడంతో వాడు తల పైకెత్తి చూశాడు. అంతే, క్షణాల వ్యవధిలోనే 10 మంది పోలీసులు వాడి మీదకు దూకి గట్టిగా పట్టుకొని వాడి చేతులకు సంకెళ్లు వేశారు. 4 రాష్ట్రాలు తిరిగి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి తనను తాను అతిపెద్ద మాస్టర్ మైండ్ అనుకున్న ఆ సైకో కిల్లర్ ముంబై నడిబొడ్డున ఒక పిల్లిలాగా పోలీసుల చేతికి చిక్కిపోయాడు. వినీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు స్పెషల్ ట్రైన్ లో కేరళకు తీసుకొచ్చారు. వాడిని మళ్ళీ అదే విచారణ గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వాడి ముందు నిలబడి, రేయ్ 4 నెలల పాటు ఒక సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ ను వాడుకొని పోలీసుల కళ్ళు గప్పి 4 రాష్ట్రాలు దాటిన వాడివి నువ్వు, బాత్రూమ్ గోడను మెటల్ గ్లాస్ తో పగలగొట్టిన వాడివి నువ్వు, ఇంత క్రిమినల్ బ్రెయిన్, ఇంత పక్కా ప్లానింగ్ ఉన్న నీకు మతిస్థిమితం లేదు, నాలో ఇంకెవరో ఉన్నారు అని చెప్తే మేము నమ్ముతాం అనుకున్నావా? నీ సైకో డ్రామా ఇక్కడతో అయిపోయిందిరా, ఇక నిన్ను దేవుడు కూడా కాపాడలేడు అని వాడి ముఖం మీద లాగి కొట్టాడు. వినీష్ కళ్ళల్లో అప్పుడు భయం మొదలైంది. తాను ఆడిన మెంటల్ ఇల్నెస్ డ్రామా పూర్తిగా ఫెయిల్ అయిందని, చట్టం నుంచి ఇక వాడు తప్పించుకోలేడు అని వాడికి అర్థమైపోయింది. ఒక అమ్మాయి ప్రాణాన్ని 22 సార్లు కత్తితో పొడిచిన ఈ కసాయి వాడికి కోర్టులో ఎలాంటి ట్రీట్మెంట్ ఎదురైంది? వాడికి చట్టం ఏం శిక్ష విధించింది? అసలు మన సమాజంలో ఒక అమ్మాయి నో అని చెప్తే దాన్ని అంగీకరించలేని ఇలాంటి సైకోలు ఎందుకు తయారవుతున్నారు? ఒక వన్ సైడ్ లవర్ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది అనేది చూసే ముందు మీరు ఈ వీడియోను ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది, ఇంట్రెస్ట్ గానే అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు గనక ఈ వీడియోకి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. నీకు పిచ్చి లేదు, నీలో ఇంకెవరో లేరు, నీలో ఉన్నది కేవలం ఒక పచ్చి కిరాతకుడు మాత్రమే. ఒక పిచ్చివాడు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోలేడు, బాత్రూమ్ గోడను వారం రోజుల పాటు ప్లాన్ చేసి బద్దలు కొట్టలేడు, ఏటీఎం వాడకుండా సిమ్ కార్డ్ లేకుండా ఎవరికి అనుమానం రాకుండా ముంబై దాకా వెళ్ళి అజ్ఞాతంలో బతకలేడు. నీ సైకో డ్రామా ఇక్కడతో ఆపేయి అని పోలీస్ ఆఫీసర్ గట్టిగా అరిచి చెప్పిన ఆ మాటలు విన్నాక అప్పటిదాకా తనను తాను ఒక మతిస్థిమితం లేని అమాయకుడిలాగా, మానసిక రోగిలాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వినీష్ ఆడిన నాటకం మొత్తం కుప్పకూలిపోయింది. వాడి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న నకిలీ అమాయకత్వం మాయమై ఒక భయంకరమైన క్రూరమైన హంతకుడి నిజస్వరూపం బయటపడింది. వాడు తలదించుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇక వాడి దగ్గర ఎలాంటి కట్టుకథలు మిగల్లేదు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకుగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన వినీష్ వినోద్ కేవలం ఒక అమ్మాయి తన ప్రేమను కాదన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఎంతటి నీచ
నీచమైన పనులకు ఒడిగట్టాడో పోలీసులకు పూర్తిగా అర్థమైంది. వాడు చేసింది ఆవేశంలో జరిగిన పొరపాటు కాదు, పక్కాగా స్కెచ్ వేసి రోజుల తరబడి ఆలోచించి అమలు చేసిన అత్యంత కిరాతకమైన నేరం. కేరళ పోలీసుల స్పెషల్ టీం వినీష్ ను ముంబై నుంచి కేరళకు తీసుకొచ్చిన తర్వాత వాడిని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈసారి పోలీసుల వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదు. వినీష్ తరపున వాదించే లాయర్లు మళ్లీ కోర్టులో పాత వాదననే తీసుకురావడానికి ట్రై చేశారు. మై లార్డ్, నా క్లయింట్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, అతన్ని తిరిగి మెంటల్ హాస్పిటల్కే పంపాలి, జైలుకు పంపితే అతనికి ప్రాణాపాయం ఉంది అని వాదించారు. కానీ ఈసారి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వాళ్ళ నోర్లు మూయించాయి. యువర్ ఆనర్, ఒక మానసిక రోగి, దేని మీద అవగాహన లేనివాడు అత్యంత భద్రత ఉండే హాస్పిటల్ నుంచి ఒక మాస్టర్ మైండ్ లాగా గోడను పగలగొట్టి ఎలా పారిపోతాడు? 4 రాష్ట్రాలు దాటి పేరు మార్చుకొని ఏటీఎంలు వాడకుండా పోలీసుల కళ్ళు గప్పి ఎలా బతుకుతాడు? ఇతను మానసిక రోగి కాదు, చట్టంలోని లొసుగులను వాడుకొని శిక్ష నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్న ఒక కరుడుగట్టిన నేరస్తుడు. ఇతను బయట ఉంటే సమాజానికి అత్యంత ప్రమాదం. ఇతని మానసిక స్థితి సరిగ్గా లేదు అన్న కారణాన్ని తక్షణమే రద్దు చేయాలి అని ఆధారాలతో సహా నిరూపించారు. అయితే న్యాయమూర్తి కూడా ఈ వాదనలతో ఏకీభవించారు. వినీష్ కు మానసిక సమస్యలు ఉన్నాయి అన్న పాత రిపోర్ట్ ను పక్కన పెట్టి వాడి మీద కఠినమైన సెక్షన్ల కింద విచారణ కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినీష్ వినోద్ మీద కేరళ పోలీసులు అనేక కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దృశ్యను కిరాతకంగా 22 సార్లు పొడిచి చంపినందుకు ఐపీసీ సెక్షన్ 302, అలాగే దృశ్యను కాపాడబోయిన ఆమె తల్లిని 13 ఏళ్ల చెల్లి దేవశ్రీని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు ఐపీసీ సెక్షన్ 307, అలాగే ఉద్దేశపూర్వకంగా బాలచంద్రన్కు చెందిన 50 లక్షల రూపాయల విలువైన షాపుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ 436, పోలీసుల మరియు హాస్పిటల్ సిబ్బంది కస్టడీ నుంచి ప్లాన్ చేసి తప్పించుకొని పారిపోయినందుకు ఐపీసీ సెక్షన్ 224 కింద ప్రస్తుతం వినీష్ వినోద్ కేరళలోని ఒక హై సెక్యూరిటీ సెంట్రల్ జైల్లో ఎలాంటి బెయిల్ లేదా ఎలాంటి పెరోల్ వచ్చే అవకాశం లేకుండా ఒక అండర్ ట్రయల్ ఖైదీగా మక్కిపోతున్నాడు. చట్టపరమైన విచారణ ఆఖరి దశకు చేరుకుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం వాడు చేసిన ఈ నేరాలకు వాడికి జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టే యావజ్జీవ కారాగార శిక్ష పడటం 100% ఖాయం. వాడు ఇంకెప్పటికీ ఆ జైలు గదుల నుంచి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టలేడు. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని 22 సార్లు పొడిచిన ఈ కసాయికి ఏ శిక్ష వేసినా తక్కువే అనిపిస్తుంది కదా. కానీ ఈ స్టోరీ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయంతో ఆగిపోకూడదు. ఈ జనరేషన్ కి ఇది ఒక పెద్ద లెసన్ కావాలి. అసలు ఒక కుర్రాడు తనతో పాటు 1వ తరగతి నుంచి చదువుకున్న ఒక అమ్మాయిని ఇంత దారుణంగా ఎందుకు చంపాలి? దీన్ని ప్రేమ అనాలా? కాదు, ఇదొక టాక్సిక్ అబ్సెషన్. ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉండే నిజమైన ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం ఉంటుంది. కానీ ఈ స్కూల్ కాలేజీ వయసులో కుర్రాళ్లకు పుట్టే ఈ వన్ సైడ్ లవ్ లో ప్రేమ ఉండదు. కేవలం కామం మరియు వాళ్ళని సొంతం చేసుకోవాలి అన్న ఒక రాక్షసత్వం మాత్రమే ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించి తీరాలి, నువ్వు నన్ను కాదు అంటే నీ మీద యాసిడ్ పోస్తాను, కత్తితో పొడుస్తాను, నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అనే ఆలోచన విధానం ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోండి. ఒక అమ్మాయికి మీ ప్రేమను రిజెక్ట్ చేసే హక్కు 100% ఉంది. ఆమె ఇష్టం లేకుండా మీరు ఆమెను పెళ్లి చేసుకున్నా కేవలం ఆమె శరీరాన్ని మాత్రమే పొందగలరు తప్ప ఆమె మనసును, ఆమె పంచే నిజమైన ప్రేమని జీవితంలో ఎప్పటికీ పొందలేరు. వినీష్ చేసింది కూడా అదే. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు అన్న వాడి అహంకారం, వాడి ఈగో హర్ట్ అవ్వడమే ఈ ఘోరమైన దారుణానికి దారితీసింది. వాడి ఉన్మాదం వల్ల వాడికి ఏం దక్కింది? దృశ్య దక్కిందా? లేదు, వాడి జీవితం అంతా జైలు పాలైంది. ఇప్పుడు మనం ఒకసారి బాలచంద్రన్ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఊహించుకోవాలి. ఒక తండ్రిగా తన కూతురు లాయర్ అవ్వాలని, బ్లాక్ కోట్ వేసుకోవాలని కోర్టు మెట్లెక్కుతుంటే చూసి మురిసిపోవాలని ఆయన ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆయన కళ్ళెదుటే ఆయన జీవితానికి ఆధారమైన 50 లక్షల రూపాయల షాపు ఖాళీ బూడిదైపోయింది. ఇంటికొచ్చేసరికి ఆయన కన్న బిడ్డ రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడి ఉంది. భార్య, చిన్న కూతురు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్ట
కొట్టిమిట్టాడారు. ఈరోజు వాళ్ళు ఫిజికల్గా బాగున్నా మానసికంగా వాళ్ళ జీవితం ఏమైంది? ఆ ఇంటి గోడల మీద పడిన రక్తపు మరకలు తుడిచేస్తే పోతాయి, కానీ వాళ్ళ గుండెల్లో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు కదా. రేపొద్దున వాళ్ళ చిన్న కూతురు దేవిశ్రీ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ తన కళ్ళ ముందే తన అక్కను 22 సార్లు కత్తితో పొడిచి చంపిన ఆ రాక్షసుడి ముఖం, ఆ నెత్తుటి దృశ్యం ఆమెను ఒక పీడకలలాగా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వినీష్ ఒక అమ్మాయిని మాత్రమే చంపలేదు, ఒక కుటుంబాన్ని బతికుండగానే చంపేశాడు. ఈ కేసులో దృశ్య ఎక్కడైనా తప్పు చేసిందా? నిజం చెప్పాలంటే ఆమె మొదటి నుంచి వాడిని దూరంగానే పెట్టింది. వాడి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసింది. తండ్రికి చెప్పి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. తన పరిధిలో తను ధైర్యంగానే పోరాడింది. కానీ ఆ కుర్రాడు కత్తితో వస్తాడని ఆమె ఊహించలేకపోయింది. ఇలాంటి సైకోలతో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఇదే. వాళ్ళను దూరం పెడుతున్న కొద్దీ వాళ్ళు మరింత రెచ్చిపోతారు. కాబట్టి ఇలాంటి సైకోల విషయంలో మొహమాటం లేకుండా వాళ్ళను వెంటనే మీ జీవితం నుంచి కట్ చేయండి. ఫ్యామిలీకి, పోలీసులకు చెప్పండి. అలాగే మన పిల్లలకు కూడా గెలుపును మాత్రమే మనం నేర్పిస్తున్నాం. మంచి ర్యాంకులు వస్తే భుజాన ఎక్కించుకుంటున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఓడిపోతేనో లేదా ఫెయిల్ అయితేనో ఆ ఫెయిల్యూర్ను ఎలా స్వీకరించాలో మనం నేర్పించడం లేదు. చిన్న వయసు నుంచే ఓడిపోవడం కూడా జీవితంలో ఒక భాగమే. ఆ రిజెక్షన్ను యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని పిల్లల మెదడులో నాటాలి. రేపొద్దున వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, వ్యాపారంలో నష్టపోవచ్చు, లేదా ఒక అమ్మాయి దగ్గర ప్రేమలో రిజెక్ట్ చేయబడచ్చు. ఆ రిజెక్షన్ను అంగీకరించే మెచ్యూరిటీ వాళ్లకు చిన్నప్పటి నుంచే వస్తే వినీష్ లాంటి సైకోలు ఈ సమాజంలో పుట్టరు. కేరళలోని పెరింతల్ మన్నలో జరిగిన దృశ్య హత్య కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, అది ప్రేమ ముసుగులో మన చుట్టూ తిరుగుతున్న మృగాలకు ఒక నిలువెత్తు ఉదాహరణ. చట్టం వినీష్ వినోద్ కు శిక్ష వేస్తుంది. వాడి జీవితం 4 గోడల మధ్య ముగిసిపోతుంది. కానీ ఈ ప్రపంచానికి లాయర్ గా సేవ చేయాల్సిన ఒక ఆడపిల్ల ప్రాణం, ఒక తండ్రి కన్న కలలు మాత్రం ఎప్పటికీ తిరిగి రావు. ఈ క్రైమ్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి? వినీష్కు ఎలాంటి శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చాలా డీటెయిల్డ్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.